బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటనకు చంద్రబాబు హెలికాప్టర్ని కేటాయించడం జరిగింది. తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. పీయూష్ గోయల్ ఎక్కిన తర్వాత హెలికాప్టర్లో సాంకేతిక లోపం బయటపడింది. కృష్ణపట్నం పర్యటనను రద్దు చేసుకున్నారు పీయూష్ గోయల్. ముందే సమస్యలు బయటపడుతూ ఉండడంతో ముందే సమస్య బయటపడడంతో కేంద్ర మంత్రికి పెను ప్రమాదం తప్పింది. వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతూ ఉండడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. టెక్నికల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ పై నివేదిక కోరింది రాష్ట్ర ప్రభుత్వం డీజీపీని. ఇన్ఫాక్ట్ డీజీపీ కూడా ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ కొన్నట్టుగా తెలుస్తోంది. హెలికాప్టర్ వాడాలా వద్దా అనే దానిపై నివేదిక ఇవ్వాలంటూ డీజీపీ ఇప్పటికే ఆర్డర్స్ని పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్ సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ హెలికాప్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వినియోగించే హెలికాప్టర్. ఈ నేపథ్యంలోని ఆ హెలికాప్టర్కి సంబంధించి సాంకేతిక సమస్యను ముందుగానే గుర్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్ల సాంకేతిక సమస్యను గుర్తించడం జరిగింది సిబ్బంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటనకు చంద్రబాబు హెలికాప్టర్ని కేటాయించారు. తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు హెలికాప్టర్ని ఏర్పాటు చేశారు. పీయూష్ గోయల్ ఎక్కిన తర్వాత హెలికాప్టర్లో సాంకేతిక లోపం బయటపడింది. కృష్ణపట్నం పర్యటనను రద్దు చేసుకున్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ముందే సమస్య బయటపడడంతో కేంద్ర మంత్రికి పెను ప్రమాదమే తప్పిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లో తరచూ సాంకేతిక సమస్యలు బయటపడుతూ ఉండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. టెక్నికల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ పై నివేదిక కోరారు డీజీపీ. దాంతోపాటు హెలికాప్టర్ వాడాలా వద్దా అనే దానిపై నివేదిక ఇవ్వాలన్నారు ఆయన. ఇంకా ఎటువంటి అంశానికి సంబంధించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి సంబంధించి ఉపయోగించే హెలికాప్టర్లో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని ముందుగానే గుర్తించి వాటిని సరిచేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉపయోగించే హెలికాప్టర్ని కేంద్ర మంత్రికి కేటాయించారంటే ఎంత బలమైన నమ్మకం ఉంటుంది. ఈరోజు సమస్య ముందుగానే గుర్తించారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆయన ప్రయాణించిన తర్వాత ఏమైనా ప్రమాదం తలెత్తితే అఫ్కోర్స్ అలాంటి జరగకూడదని కోరుకుందాం. బట్ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కీడించి మేలించమంటారు మన పెద్దలు. ఈ నేపథ్యంలోని ఈ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. సో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఎటువంటి అంశాలను గుర్తించడం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉపయోగించే హెలికాప్టర్ని ఆయనకి రోజు కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాంట్లో సాంకేతిక సమస్యను ఎవరు గుర్తించారు, ఎప్పుడు గుర్తించారు, ఎవరికి చెప్పారు, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నిన్న ఏపీకి రావడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా తర్వాత లంచ్ మీటింగ్ కూడా జరిగింది. అయితే ఈ రోజు తిరుపతి వెళ్లారు. తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకి వెళ్లాల్సి ఉంది. హెలికాప్టర్ కూడా సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రెగ్యులర్ గా తన కార్యక్రమాల కోసం ఉపయోగించే హెలికాప్టర్ నే పీయూష్ గోయల్ కోసం కేటాయించడం జరిగింది. అయితే పీయూష్ గోయల్ పర్యటన ఖరారైంది. హెలికాప్టర్ కూడా సిద్ధమవుతున్న సమయంలో ఆయన ఇంకా హెలికాప్టర్ ఎక్కక ముందే టెక్నికల్ ఇష్యూ వచ్చిందని అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ సిబ్బంది అక్కడ చెప్పడంతో ఆయన హెలికాప్టర్ ఎక్కక ముందే ఆ టెక్నికల్ ఇష్యూస్ ని, సాంకేతిక సమస్యని గుర్తించి వెంటనే ఆయన్ని వెనక్కి పంపారు. అయితే వెంటనే ఆయన కృష్ణపట్నం పోర్టు పర్యటన రద్దు చేసుకుని ఉదయం 11:30కి రేణిగుంట నుంచి నేరుగా ఆయన ఢిల్లీకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి లాంటి ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు పర్యటనలు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. ఇంట్రెస్టెడ్ అంటే రాష్ట్రాల్లో ఇక్కడ స్థానిక ఉన్నటువంటి జిల్లాల పర్యటన చేస్తున్న సందర్భంలో రెగ్యులర్ గా హెలికాప్టర్ అనే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు పీయూష్ గోయల్ వెళ్లాల్సినటువంటి తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లాల్సినటువంటి హెలికాప్టర్ రెగ్యులర్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపయోగించే హెలికాప్టర్ కావడంతో ఇప్పుడు ఇదంతా కూడా చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉపయోగించే హెలికాప్టర్ లో టెక్నికల్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అనే దానిపైన సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం రెగ్యులర్ గా అటు విమాన ప్రమాదాలు కానీ హెలికాప్టర్ ప్రమాదాలు కానీ తరచూ జరుగుతున్న నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రి ఉపయోగించే హెలికాప్టర్ కి ముందుగా సిబ్బంది సాంకేతిక సమస్యలు గుర్తించుకోవడం, లేకపోతే హెలికాప్టర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ సంబంధించిన అంశాలని గుర్తించుకోకుండా హెలికాప్టర్ ప్రయాణం సిద్ధమైన తర్వాత ప్రయాణానికి కొద్దిసేపటి ముందు గుర్తించిన వెంటనే పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణ వస్తున్న నేపథ్యం దానిపైన డీజీపీ కూడా, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే ఈ సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. హెలికాప్టర్ ని అంటే ముఖ్యమంత్రికి ఉపయోగిస్తున్నటువంటి ఈ రోజు పీయూష్ గోయల్ ఉపయోగించాల్సినటువంటి ఆ హెలికాప్టర్ రెగ్యులర్ గా ముఖ్యమంత్రికి ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇది ముఖ్యమంత్రికి ఉపయోగించ
ఉపయోగించవచ్చా లేదనే దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ నివేదిక ఇవ్వాలి. ఇచ్చిన దాన్ని బట్టి హెలికాప్టర్ ని మార్పు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ మీరన్నట్టుగానే మేలోంచి కీరించాలని సామెత జనరల్ గా అందరూ ఉపయోగిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఆయన ప్రయాణించిన తర్వాత హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ సమస్యను గుర్తిస్తే ఖచ్చితంగా పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉండేది. కాబట్టి ఆయన హెలికాప్టర్ ఎక్కక ముందే అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ సిబ్బంది ఇది కొంత టెక్నికల్ ఇష్యూ వచ్చింది, ప్రయాణికునికి కష్టం అని చెప్పడంతో ఆయన వెనుదిరిగి నేరుగా కృష్ణపట్నం పోర్టుని పర్యాటన రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకు వచ్చిన సందర్భంగా ఇలాంటి ఇష్యూస్ రావడం వల్ల అది రాష్ట్రానికి కూడా కొంత డ్యామేజ్ కలిగించే అంశంగా మారే అవకాశం ఉందనేది ప్రభుత్వం నుంచి వస్తున్న వాదన. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ముఖ్యమంత్రి ఇదే హెలికాప్టర్ ని రెగ్యులర్ గా తన జిల్లాల పర్యటనకు ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి అసలు ఇది ఉపయోగించవచ్చా లేదా అనే దానిపైన క్లియర్ కట్ నివేదిక ఇచ్చిన తర్వాతే దాన్ని ముఖ్యమంత్రికి కేటాయించే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి ఇష్యూ అయితే కొంత హెలికాప్టర్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి పైలట్ కు కొంత టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగానే ప్రభుత్వానికి లేకపోతే పోలీస్ శాఖ నివేదించుకోకుండా ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టు కొద్ది నిమిషాల ముందు చెప్పడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. దీని మీద కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. అంటే ఈ సాంకేతిక సమస్య సంబంధించి, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఉపయోగించే చాపర్ అంటే కనుక వాటిని ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉన్నాయంటే కనుక ముందే గుర్తించి వాటిని మరి ముఖ్యంగా ఆ రిపేర్లో లేకపోతే దీనికి సంబంధించి ఆ ప్రొసీజర్ కంటిన్యూ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని రన్నింగ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. సో ఇక్కడ ఏం జరిగింది? ఆఖరి నిమిషంలో గుర్తించారా లేకపోతే దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారు, ఉన్నతాధికారులు ఏం చెప్పడం జరుగుతోంది? పీయూష్ గోయల్ కృష్ణపట్నం పోర్టు పర్యటన సందర్భంగా ఆయన దాదాపుగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం హెలికాప్టర్ ఎక్కి ఒక ఐదారు నిమిషాల ముందు మాత్రమే ఆ టెక్నికల్ ఇష్యూస్ గుర్తించి ఈ విషయాన్ని పీయూష్ గోయల్ కి ఆయన సిబ్బందికి చెప్పడంతో ఆయన వెంటనే వెనుదిరిగి అటు నుంచి రేణిగుంట నుంచి ఢిల్లీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆయనైతే హెలికాప్టర్ అయితే ఎక్కలేదు, కేవలం ఎక్కి ఒక 5-6 నిమిషాల ముందు మాత్రమే ఈ టెక్నికల్ ఇష్యూని గుర్తించి చెప్పడంతో ఆయన పర్యటన అయితే రద్దయింది. కాబట్టి ఖచ్చితంగా ముందస్తుగా పర్యటనని ఒక రోజు ముందే చెప్తారు, ఒక రోజు ముందే చాపర్ ని సిద్ధం చేయాలని చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా దాని అనుగుణంగానే సన్నద్ధం అవుతుంటారు. కానీ ఇక్కడ ఎందుకు గుర్తించలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. దానిలో భాగంగానే డీజీపీ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం పీయూష్ గోయల్ కి మాత్రం ఉపయోగించే చాపర్ కాదు, ముఖ్యమంత్రికి ఉపయోగించే రెగ్యులర్ గా ఉపయోగించే చాపర్ లో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ ని అప్పుడు ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రోగ్రామ్ కి బయలుదేరే ఒక 5-6 నిమిషాలు గుర్తించడం ఏంటని కూడా ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. నివేదిక ఇచ్చిన దాన్ని బట్టి ఆ చాపర్ అసలు నిజంగా టెక్నికల్ ఇష్యూ ఎందుకు వస్తున్నాయి, ఈ రోజు ఎందుకు వచ్చింది, ఏ కారణంతో వచ్చిందనే దానికి సంబంధించి కూడా ఆ నివేదికలు వివరించే అవకాశం ఉంది. రెండోది, ముఖ్యమంత్రికి అసలు హెలికాప్టర్ ఉపయోగించవచ్చా ఉపయోగించకూడదనే అంశాలను కూడా నివేదికలో పొందుపరిచి ఇవ్వబోతున్నారు. సచిన్. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం వరుస విమాన ప్రమాదాలు లేకపోతే అటువంటి సంకేతాలు సగటు విమానయాన ప్రయాణికుడిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దాంతోపాటు విఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లు అంటే ఇన్ఫాక్ట్ విమానయానానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇవన్నీ ఆకోవ కింద వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి ప్రయాణించే చాపర్కి సంబంధించి ఎందుకు సాంకేతిక సమస్య తలెత్తింది, అదేంటది సాంకేతిక సమస్య ఎందుకు తలెత్తకుండా ఉంటుంది అనేది కదా సాధారణంగా ఎవరికైనా వచ్చాను మనం. బట్ సగటు వ్యక్తికి వచ్చే అనుమానం ఏంటంటే, ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉందనుకుందాం, దాన్ని ముందే గుర్తించి దాన్ని ముందే సరిచేసి అప్పుడు దానికి మరి దాన్ని ఏమంటారు ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. లేదనుకుందాం, దాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఏం జరిగింది అంటే, ఇప్పుడు మాట్లాడుకున్న క్రమంలో ఒక ప్రమాదం దాన్ని ముందుగానే గుర్తించారు కాబట్టి సరిపోయింది. ఎందుకంటే నేను ఉత్తరాఖండ్లో చూసాం ఘటన, 7 మరణించారు. దాంతోపాటు అహ్మదాబాద్కి సంబంధించి అఫ్కోర్స్ అహ్మదాబాద్ కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది, ప్రమాదానికి కారణం ఏంటనేది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, రీజన్ ఇస్ క్లియర్. ఆ కారణం మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. ఎక్కడో ఒక నిర్లక్ష్యము లేకపోతే దానికి సంబంధించి పూర్తిగా ప్రొసీజర్ ఫాలో కాకపోవడము. సాధారణంగా దేనికైనా స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అంటే స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అంటే సాధారణంగా SOP అంటూ ఉంటాం. అంటే దానికి కాలానుగుణంగా చెకింగ్స్ జరుగుతూ ఉండాలి. దాంతోపాటు ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా తనిఖీలు జరుగుతూ ఉండాలి. ఎక్కడ లోపం తలెత్తింది, అసలు టెక్నికల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ పై ఇప్పుడు నివేదిక కోరారు డీజీపీ. దాంట్లో ఎటువంటి అంశాలు రాబోతున్నాయనేది ఆసక్తికరంగా మారుతుంది. హెలికాప్టర్ వాడాలా వద్దా అంటూ కూడా దీని మీద కూడా నివేదిక ఇవ్వాలంటూ డీజీపీ చెప్పుకొచ్చారు. రిమెంబర్, ఒకవేళ ఈరోజు ప్రమాదం జరగలేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఒకవేళ జరగడానికి ఏదైనా జరుగుంటే అఫ్కోర్స్ అలా జరగకూడదని కోరుకుందాం. జరుగుంటే ఇంకొకసారి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం మన వైపు చూడదా? దట్టు కేంద్ర మంత్రి, యూనియన్ మినిస్టర్, ప్రపంచం భారతదేశం వైపు ఇంకొకసారి, అందులో పశ్చిమ దేశాలకు సంబంధించి ఎప్పుడు భారత్ తప్పు దొరుకుతుందా, పట్టి పీకుదావా అనే ఒక బహుశా ఈ దృక్కోణానికి వెళ్ళిపోతున్న సందర్భం. కాబట్టి అలసత్వం ప్రదర్శించడానికి ఇసుమంతైన అనువంతైన చోటు ఇవ్వకూడదు మన అధికారులు. ఇంకా పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం, ఆవశ్యకత రెండూ కనిపిస్తున్నాయి. ముందుగానే మేల్కొనండి, ప్రమాదాలు జరగకుండా చూడండి, అలసత్వం వద్దు. ఇది ఒక సగటు భారతీయుడు కోరుకుంటోంది. విమానయాన సంస్థకు సంబంధించి మరింత పకడ్బందీ ఏర్పాట్లకు వెళ్లాల్సిన అవసరం ఉందా? మరింత పకడ్బందీ తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందా? ఈ ప్రశ్నను నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడే ఆ చాపర్, ఆ హెలికాప్టర్ ఈరోజు సాంకేతిక సమస్య బయలుదేరే ముందో లేకపోతే ఆ ఘటనకు సంబంధించి ఆ ప్రాంతంలో జరిగిందంటూ చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు, ఆ ఇంటెన్సిటీ అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.